విశాఖలో నేడు ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో 1000 సీటింగ్ కెపాసిటీతో తాత్కాలిక క్యాంపస్లో రేపు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్పై చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. విశాఖలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణ శంకుస్థాపన కార్యకలాపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్లు పాల్గొనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్ లో 21.31 ఎకరాల్ని కాగ్నిజెంట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ ను సంస్థ 3 దశల్లో నిర్మించనుంది. ఈ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు 1583 కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. సుమారు 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. 2029 నాటికి మొదటి దశను పూర్తి చేసి 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. తరువాత 2 దశల ద్వారా ఉద్యోగ అవకాశాల్ని 8,000కు పెంచనుంది. మొదటి దశ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా రుషికొండ ఐటీ పార్క్ హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో కార్యకలాపాల్ని కొనసాగించనుంది. ఈ కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారిస్తుంది. విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల సుమారు 15,000 కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. మధురవాడలోని హిల్ 4లో నూతనంగా నిర్మించనున్న సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1,500 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా 40,000 నుంచి 50,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ లో గ్లోబల్ ప్రమాణాల గ్రేడ్ ఏ కార్యాలయాలు, ప్రీమియం నివాసాలు, ఇంటిగ్రేటెడ్ రీటైల్, హాస్పిటాలిటీ సౌకర్యాలు, స్మార్ట్ మొబిలిటీ, పునరుత్పత్తి శక్తి సమీకరణ, పట్టణ జీవన విధానానికి అనుగుణంగా ఈఎస్జీ ఆధారిత మౌలిక వసతులు కల్పించనున్నారు. సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ ఏపీ తీర ప్రాంతంలోని అతిపెద్ద భవిష్యత్ ఉపాధి కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ తో పాటు విశాఖలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ల నిర్మాణాలకు లోకేష్ భూమి పూజతో పాటు శిలాఫలకాల్ని ఆవిష్కరించనున్నారు. టెక్ తమ్మిన, నాన్రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, వార్క్స్ టెక్నోస్టాప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. మధురవాడలోని SPL 4 హిల్ నెంబర్ 2లో టెక్ తమ్మిన సంస్థ 62 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. విశాఖ నాన్ ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లో నాన్ రెల్ టెక్నాలజీ సంస్థ 50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విశాఖ ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లో ఏసీఎన్ హెల్త్ కేర్, ఆర్సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 30 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 600 మందికి ఉపాధి లభించనుంది. కాపులుప్పాడలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ 140 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ 150 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ 109.73 కోట్ల పెట్టుబడితో 1,775 మందికి ఉద్యోగ అవకాశాలు, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 115 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. సిఐఐ భాగస్వామ్య సదస్సులో విశాఖ ఎకనామిక్ జోన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. 9 జిల్లాల సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి 9 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు పోర్టు అధికారులు హాజరు కానున్నారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.